మనం భారతీయ సనాతన సంస్కృతి హైందవ సత్య ధార్మిక చైతన్యం నిమిత్తం మనం ఈరోజు అనేక గ్రామాల్లో భాగంగా చిన్నగార్లపాడు గ్రామం ఈరోజు సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు చాలా గొప్ప భక్తులు, చాలా చైతన్యవంతులు. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని బాగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని చిన్న గ్రామంలో కూడా గొప్ప గొప్ప దేవాలయాలు, గొప్పగా గురు పరంపర, ఇందా చెప్పుకున్న 5 గురువులు ఈ గ్రామంలో నివసించినట్టుగా చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అంత మార్పులు ఉన్నారా మనకు సహజంగా తెలియదు, కానీ ఇందాక మన వీరస్వామి సిటీ రాసిస్తే ఇంతమంది ఉన్నారా ఇక్కడ అనిపించింది. అట్లా ఈ యొక్క గురు పరంపర కూడా బ్రహ్మాండంగా మన గ్రామంలో దగ్గరలో చూడండి, మన పక్కనే ఉంటుంది కానీ మనం గుర్తించలేము. అట్లాంటి గ్రామం, అట్లాంటి చైతన్యం కలిగేటువంటి మనం యొక్క భారతీయ యొక్క సనాతన సంస్కృతి మరి ఈ యొక్క విధానాన్ని మనం ముందుకు భవిష్యత్తు తరాలకు అందించాలంటే మనం ముఖ్యంగా దేవాలయం, కుటుంబం, సమాజం మానవతా విలువలను పెంపొందిస్తూ దైవ జ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో మనం అందరం కూడా సఫలీకృతులం కావాలని మరి యొక్క ప్రయాణం అనేది కొనసాగుతా ఉన్నది. అలా కొనసాగడంలో ఈ రోజు ఇక్కడికి రావటం ముఖ్యంగా మన శ్రీనివాస్ గురువు గారు చాలా బిజీగా ఉండేటువంటి వ్యక్తి. మన అదృష్టం పొంది ఈ రోజు మనకి కలిసి దగ్గర మాకు 15 ఏళ్ళు పైన పరిచయం. ఆయన మొగతారా మేము ఎన్నో ఇవాళ మనం ఎన్నో కాసేపట్లో అంత ఒక గంట సమయంలో భాగవతం మరి మహాభారతం 1,18,000 శ్లోకాల నుంచి అక్కడొకటి తీసి కొన్ని పుష్పాలలాగా మనకు అందరికి అందించడం జరిగింది. గొప్ప సబ్జెక్టు. మరి అట్లాంటి సబ్జెక్టు వినాలంటే కనీసం అవి చెప్పాలంటే ఒక సంవత్సరం చేయితే కానీ మనం కొలికి తీసుకురాలి. అట్లాంటిది మరి 1 గంటలో మనకి చక్కగా ఎన్నో ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా మనకు అందించడం జరిగింది. ఆయన మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు కూడా ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇట్లా మన యొక్క విధానాల్ని, ఎందుకంటే మనుషుల్లో కదిలించేది ఉంటే కదలిక జనంలో ఉన్నదని నాకు ఈ మధ్య బాగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిన్న మీ అందరికీ తెలుసు, మనం కరాలపాడు గ్రామంలో సాధనలో భాగంగా మేము కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం. మన పండుగలు పబ్బాలు అవి సహజంగా జరుగుతాయి. మనం 25 ఏళ్ల మన ఆధ్యాత్మిక ప్రయాణంలో బుద్ధ పౌర్ణమి, కృష్ణాష్టమి, వివేకానంద జయంతి, ఆంజనేయ స్వామి జయంతి ఇవన్నీ కొంచెం స్పెషల్ పండుగలుగా మాలో ఉన్నటువంటి మా మిత్రులు లెలిను మేము అందరం కూడా తలా ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. అలా చేసే కార్యక్రమంలో కృష్ణాష్టమి మనం 18వ వార్షికోత్సవం తుమ్మల చెరువు చెట్టు దగ్గర చేసుకున్నాం. కానీ చిన్నగార్లపాడు నుంచి నేను ఆశించింది ఏమిటంటే చక్కగా అందరూ భక్తులందరూ వచ్చి పాల్గొని సేవా కార్యక్రమం చేసుకొని తరిస్తే చాలనుకున్నా. కానీ వారందరూ కూడా మాకు తెలియకుండానే, మేమేం ఆశించకుండానే మరి యేసురెడ్డి ఒక అరగంట బియ్యం, మరి అట్లాగే మన అంగంరావు అయ్యా నువ్వు ఆటో తోలుసా, నీ ఆటో కూడా డబ్బులు ఇస్తాడు, కాదని ఆటో తిప్పిండు, 1/2 గంట బియ్యం తెచ్చేసిండు. ఆ తర్వాత మరి మన వీరస్వామి గారు అసలు ఆయన తెలియకుండా నేను సంతకాడు ఫోన్ చేసి పెరుగు వరకు నేను ఇస్తాలే అన్నాడు. మరి అట్లా అమ్మ ఆ బియ్యం తీసుకొచ్చి ఆమె ఇవ్వటం, ముఖ్యంగా సేవ చేయటం. కరాలపాడు, తుమ్మల చెరువు మన యొక్క చిన్నగార్లపాడు భక్తులందరూ కూడా కార్యక్రమం నేను మైకు పట్టుకొని ఆడే కూర్చున్న కార్యక్రమం ఎట్ట అయిపోయిందో తెలియదు. 400 ఎస్టిమేషన్ అయితే దగ్గర 800 మంది మనం పాల్గొని 650 మంది భోజనమే చేశారు. 150 మంది మళ్ళీ ప్రసాద కార్యక్రమాలు ఇవన్నీ చేసాం. అంటే చూడండి ఎంత సహజంగా జరిగిందో, ఏమి అడగకుండా ఏమి ఆశించకుండానే మనకు అంత సహజంగా జరగాలనేది నా యొక్క మొట్టమొదటి ఉద్దేశం. ఏమిటంటే గురువు యొక్క పాదసేవ అయినా, గురువు నమస్కారాలైనా, మన దాన గుణం అయినా ఇవన్నీ సహజంగా జరిగేటువంటిది. ఆ సహజ విధానం అనేది చాలా గొప్పగా ఉంటుంది. కృత్రిమంగా జరిగితే ఉపయోగం లేదు. ఏదో దండం పెట్టకపోతే గురువు గారు ఏమని అనుకుంటాడు, ఏమని దండం పెట్టడం కాదు. గురువు గారి ముఖతగా జాలువారేటువంటి సత్యవచనాలు ఏవైతే ఉన్నాయో, ధర్మ సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మనం దర్శించి మన మనసు తెలియకుండానే ఆర్తితో వెళ్ళి నమస్కారం పెట్టుకుంటారు. అలా సహజంగా జరిగేటువంటి విధానం చాలా గొప్పగా ఉంటది. మరి ఆ దానం మన వాళ్ళందరూ కూడా చక్కగా చేశారు. కానీ నేను ఎవరికి మైకులో చెప్పరా, నేనేం పేర్లు రాసుకోవాలా, కానీ ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న నాకు తెలుసు, వీటన్నింటిని నడిపించేవాడు వాడికి తెలుసు. ఎవరో చెప్పాం మనం, కానీ ఎవరు ఏమి ఆశించలేదు. ఆ రకంగా సహజంగా జరిగితే ఎంత బాగుంటుంది కార్యక్రమాలు. అలా సహజమైనటువంటి మానసిక వ్యవస్థలు, మంచి చేస్తే ప్రోత్సహించేవాళ్ళు, దాన్ని అనుసరించేవాళ్ళు, ఇవన్నీ కూడా మన భారతీయ సమాజంలో పూర్వం ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, భవిష్యత్తు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే అదే మానసిక వ్యవస్థ. అట్లాగే మనం బ్రహ్మారెడ్డి మర్చిపోతే ఎవరన్నా నేనేమనుకుంటానంటే ఎవరైనా మర్చిపోయింది ఏం మన వాళ్ళకి ఏం నేను గురించి చెప్పను, ఏమనుకుంటాడు ఏమనుకోడు అనుకుంటా. కానీ ఎక్కడ మర్చిపోతే ఎవరు బాధపడుతున్నారు అని అట్లా చెప్పుకుంటా ఉంటాం. వాస్తవానికి ఇచ్చిన వాళ్ళు ఎవరు నన్ను ఏమి ఆశించి ఇచ్చిన వాళ్ళు కాదు. కాకపోతే ఎందుకు సమయం వచ్చింది కానీ చెప్పాలి కానీ చెబుతున్నా. కానీ నా పేరు చెప్పాలి కాబట్టి మా సేవకుడు వీరారెడ్డి మీ కాడికి వచ్చి మీ సేవ చేసిన అది కూడా అందరి పేరు కార్యక్రమం ఎంత
సహజంగా జరిగింది, ఎంత గొప్పగా జరిగిందో. చిన్న కార్యక్రమం, నేను చిన్న కార్యక్రమం 18 అనుకుంటే నిజంగా ఎంత సంతృప్తికరంగా ఉందో కార్యక్రమం. ఎంత జనంలో మొక్కలు అందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైతే నైట్ 9 దాకా 4 షిఫ్ట్లు గారికి జనం వచ్చారు. ఎంత బాగుంది కార్యక్రమం. ఎంతో స్వామిమయమై 7 గంటల వాడు వెంకటరమణ అనుకొని ఎంత దండం పెట్టుకున్నాం. మరి అట్లా సహజంగా జరిగింది. ముఖ్యంగా నేను ఏంటంటే గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మనం హృదయాలను కదిలిస్తూ ఉంటే వాళ్ళ కదలికలు ఉన్నాయి. భక్తుల్లో భక్తి ఉంది, పూజా కైంకర్యాలు ఉన్నాయి, సేవ ఉంది, దాన గుణం ఉన్నది, అట్లాగే చెప్పేటువంటి జ్ఞానం కూడా భక్తుల్లో ఉన్నది. ఇలా మనం ఏది కదిలిస్తే అది కదలికలు వస్తాయని నేను సంపూర్ణంగా అధ్యయనం చేసి దాని మీద విశ్వసించి ఇట్లా అనేక గ్రామాలు తిరుగుతూ మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మన వల్లే పూర్తిగా అవుతాని కాదు, మన శక్తి మేరకు మనం చేయగలిగినంత మనం చేసుకుంటూ ప్రయాణం అనేది చేయాలని సంకల్పం చేసాం. ఆ సంకల్పంలో భాగంగా ఈ గ్రామానికి రావటం, శనగాలపాడు అనేది మాకు పుట్టిల్లు లాగా ఉంది. చక్కగా అందులో మాకు మా మిత్రుడు బాగా ఎప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో మా బంధం అంతా. అట్లా నేను ఒకసారి తెలియకుండానే మేము మర్చిపోయినా ఫోన్ చేస్తా ఉంటాం, ఎంత హాయిగా ఉంటుందో. అట్లా కలిసి చేయటం ఎంతో. మరి ఆయన ద్వారా మేము మా గ్రామాల్లో రోజులు తరబడి చెప్పించుకొని విన్నాం. ఎందుకంటే వినాలి, తెలిసిన వాళ్ళ దగ్గర నేను మాట్లాడగలను కాదు, ఆయన విలువైన సమయం, ఆయన విలువైనటువంటి వచనాలు నేను మీకు ఎప్పుడు సుపరిచితుడు. ఏముంది, మళ్ళీ రేపొద్దున ఫోన్ చేస్తే మనిషిని పడతాం, మాకేం పెద్ద ఇబ్బంది లేదు కదా. అందుకనే మన పూర్తి సమయాన్ని వారికి ఇచ్చి వారి యొక్క మౌతాగా వచ్చినటువంటి అందరూ కూడా మీరు ఎన్నో కనివి తీరాల వాస్తవానికి. ఎందుకంటే పనుల కాలం అర్జెంటుగా ఉన్నది అని చెప్పి మనం అందరం ఏదో సింపుల్గా ముగించుకున్నాం. కానీ లేకపోతే రోజులు తరబడి వినాలి. మళ్ళీ అవకాశం ఉంటే మా వ్యవసాయం అని చెప్పేది ఏంటంటే, అవకాశం ఉన్నప్పుడు మేము ఒకవేళ నీకు పని ఖాళీ అనిపిస్తే తప్పని మా చిన్నగారు కూడా రమ్మని చెప్పి వాళ్ళు ఎప్పుడు డోర్లు తెలిసి ఆహ్వానం చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరి తరపున కూడా మన శ్రీనివాస గురువు గారికి మరి సంపూర్ణమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాము. చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే గురువుకి నమస్కరించడం, పూజించడం, సంభావన అంటే గురుదక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ మన సాంప్రదాయం. ఎందుకంటే జీవితం దానిగానే బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మరి మనం ఏమి ఇవ్వము అనుకోండి, వాళ్ళు ఎట్లా నడవాలి? బస్సు వరకు ఎక్కించుకుంటాడా, ఆటో వరకు ఎక్కించుకుంటాడా, బండి పెట్రోల్ వరకు వస్తాయి రావాలా? అందుకని మనం పూర్వం నుంచి ఆ యొక్క సాంప్రదాయం ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించుకోవడం, ఆ విధానంలో నడుచుకోవడం, ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం చూడండి సహజంగానే తెలియకుండా ఆ పద్ధతులు, ఆరాధనలు, గురువుని ఎట్లా ఆరాధించుకోవాలో ఇవన్నీ మన పెద్దల నుంచి మనం నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న దాన్ని వెనక తరానికి అందియాలంటే మనందరం ఆచరిస్తాం, ముందుకు పోవాలి. ముఖ్యంగా చెప్పే బోధకులు కూడా మనం రానున్న రోజుల్లో పెంచుకోవాలి. మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు గుర్తించాలి. గుర్తించి చెప్పాలి, బాగా తెలుసు. దేవస్థానం 2 మాటలే చెప్పాడు, ఎంత బాగున్నాయి. ఆయన అబద్ధం చెప్పలా, ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఒక ముక్కలో చెప్పేసి. మరి అంత విలువైన మాటలు ఉంటున్నాయి, వాటిని మనం పట్టించుకోకపోతే అవి పనికిరానట్టు పడిపోతాయి అని. కానీ తనను తాను మేల్కొల్పేవాళ్ళు తక్కువ మంది అరుదుగా ఉంటారు, కానీ ఇతరుల ద్వారా మేల్కొల్పబడేవాళ్ళు ఎక్కువ మందిగా ఉంటారు. అలా మనందరం కూడా మంచిని ప్రోత్సహిస్తూ మంచి మార్గంలో మనందరం నడుచుకుంటూ ఈ సృష్టిలో మంచి చెడు 2 ఉన్నాయి. మంచి పెరిగితే చెడు తగ్గిద్ది, చెడు పెరిగితే మంచి తగ్గిద్ది. ఇది వాస్తవం. కృష్ణుడు వీళ్ళందరూ కూడా మంచిని పెంచడం కోసమే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ కోసం, లోకం మొత్తం శాంతిమయం చేయాలటం కోసం దుష్టులు మొత్తం సంహారం చేయాల్సి వచ్చింది. మనం దుష్టులను అంటే వాళ్ళు భౌతికంగా చేశారు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే మానసికంగా మనసులో ఉన్నటువంటి మానసిక అరిషడ్వర్గాలని, హస్తమదాలని, సప్త వ్యసనాలని, రాగద్వేషాలని, వీటన్నింటిని మనం సమూలంగా నాశనం చేయాలి. అలా చేసినప్పుడే నువ్వు నిజమైనటువంటి శాంతిని, ప్రేమని ఇవన్నీ మనం పొందగలుగుతామని చెప్పి మహాత్ముల యొక్క వాణి, గ్రంథాల యొక్క ఉద్దేశం కూడా అదే. అలాంటి శాంతి, కాంతి, భక్తి, శక్తి ఇవన్నీ మనం కలగాలని ఆ సద్గురుమూర్తుల్ని, ఆ యొక్క ముక్కంటేశ్వర స్వామిని ఇదందరినీ కూడా మనం వేరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో నేను కొన్ని ముఖ్యమైన నామాలని, ఎందుకంటే మానవుడు విజయ పదంలోకి ప్రయాణం చేయాలంటే అని చెప్పి నాకు మనోసంకల్పంలో రకరకాలు ఊహిస్తా. ఈ ఊహని ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, మానవ ఉన్నతగా ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రహ్లాదుడు ఒక నారాయణ మంత్రం ద్వారా జీవితాన్ని తరించినాడు అని చెప్పి మన గురువు గారు కూడా చక్కగా చెప్పారు. అట్లా మనకు ముఖ్యమైన నామాల్లోంచి కొన్ని నామాలను తీసుకుంటే ఒక మంచి అమ్మా ఇప్పుడు నేను కొన్ని నామాలంట, మీరు స్వామివారికి నమోస్తుతి అని జయము చేయమనండి. ఒక 20 మంది ముఖ్యమైన దేవతల పేర్లని ఆ లయబద్ధంగా సెట్ చేశారు. హరి ఓం శివాయ నమః. జై జై లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తికే నమోస్తుతే. జయము జయము హర హర మహాదేవునికే నమోస్తుతే. జయము జయము
సర్వ సృష్టికర్త బ్రహ్మదేవునికే నమోస్తుతే జయము జయము సర్వ విద్యా సరస్వతి మాతాకే నమోస్తుతే జయము జయము గీతా మాతాకే జయము జయము వేద మాతాకే నమోస్తుతే జయము జయము భారత్ మాతాకే నమోస్తుతే జయము జయము గీతాచార్యునికే నమోస్తుతే జయము జయము దేవగురు బృహస్పతుల వారికే నమోస్తుతే జయము జయము అసుర గురు శుక్రాచార్యుని వారికే నమోస్తుతే జయము జయము సర్వ దేవతల సర్వ సైన్యాధ్యక్షుల వారికే కుమారస్వామి వారికే జయము జయము సర్వ గణాధిపతి విద్యా బుద్ధి మహాగణపతుల వారికే జయము జయము. ఇట్లా అనేక రకమైనటువంటి దేవతామూర్తులన్నీ కూడా లయబద్ధంగా రాశాం. కొన్ని మనకి గుర్తు రావట్లేదు కాబట్టి ఇట్లా భారత మాతని, మన వేదమాతని, గాయత్రి మాతని, సర్వ దేవతలను, సర్వ సద్గురువులను, ఇట్లా మహాత్ములందరినీ కూడా మనసారా నమస్కరించుకుంటూ వారి ద్వారా మన జీవితం విజయపరంలోకి పోయి మనందరం కూడా శాంతిమయంతో, ఐకమత్యంతో, ప్రేమతత్వంతో భూలోకమే మరో వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకంగా జీవించాలి తప్ప ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన లోకాలు ఎక్కడా లేవు, ఉన్నాయి మనం చూసేవి కావు. అందుకని ఈ లోకాన్ని ఆ లోకాలుగా మార్చాలంటే మనందరం మానవుడు కూడా మానవ ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మహాత్మ స్థానాన్ని అలంకరించి జీవించాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని చక్కగా వినాయక చవితి రేపు వినాయక చవితి వస్తున్నది కాబట్టి వినాయక చవితిని కూడా చక్కగా చేసుకోండి. మన సాంప్రదాయ పద్ధతిలో చేయాలి. వినాయకుడి గురించి మరి చెప్పాలంటే కార్యక్రమాలన్నీ పక్కదారి పోతా ఉన్నాయి. అలా పోకుండా చక్కగా 5 రోజులు 9 రోజులు పెట్టుకుంటే డైలీ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. వినాయకుడు ఎవరంటే వినాయకుడి గురించి ప్రవచనం చెప్పుకోవాలి. వినాయకుడు దేవతలు సర్వసైన్య అధ్యక్షుడే, ప్రథమ పూజ్య గణాధిపతి అయింది. మరి కుమారస్వామి సర్వ దేవతలకు సర్వ సైన్యాధ్యక్షుడు. అట్లాంటి గొప్ప నాయకులు శివపుత్రులు ఇద్దరు కూడా ప్రధాన పోస్టులో ఉన్నారు. అయ్యవారు ప్రధాన నాయకుడు, అమ్మవారు ప్రధాన దేవత. వాళ్ళు నలుగురు కూడా విశ్వ దేవతలందరూ కూడా పూజనీయ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. అట్లాంటి దేవతారాధనలు మనం పక్కదారి పోకుండా చక్కగా నడుపుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కారణం ఏమిటంటే మంచిగా చేస్తేనే మంచి వస్తుంది. రాలేదనుకోండి దానివల్ల చెడు ఫలితాలు వస్తున్నాయి. చెడు ఫలితాలు మనం పొదుగులు పనిచేసి పైసా లాభం లేకుండా ఉంటే ఉపయోగం లేదు జీవితం. అందుకని మంచి పెరగాలంటే మంచి ద్వారా పెద్దల ద్వారా తెలుసుకొని మనకి ఏదైతే పూర్వం నుంచి అందిస్తా ఉన్నారో ఆ యొక్క సంప్రదాయాన్ని మనం చక్కగా కొనసాగించాలి. వికృత శాస్త్రాలన్నీ పెట్టి, కులపరమైన పాటలన్నీ పెట్టి, నాయకుడు అసలు వినాయకుడికి సంబంధం లేని వినాయకుడు రంగులు కూడా మార్చేస్తున్నారు. విచిత్రంగా ఉంటున్నాయి చాలా కార్యక్రమాలు. ఇవన్నీ కాకుండా మన సాంప్రదాయబద్ధంలో వినాయకుడిని చక్కగా ఆరాధిస్తే, ఎందుకంటే దేవతలందరూ కలిసి వినాయకుడిని ఎంపిక చేశారు. ప్రథమ గణాధిపతి, ముందు ఆయన పూజ చేయాలి. ఆయనను తలుసుకొని నువ్వు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఎట్టి నీకు ఆటంకాలు లేకుండా సాగిపోతుంది జీవితం అని చెప్పి దేవతలు ఆరాధించినటువంటి వాడు. మనం ఆరాధించే పద్ధతి తెలిస్తే జీవితం బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. అట్లా మరి సద్గురువు యొక్క కృప, ముక్కంటేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికి కలిగి ఆ యొక్క శక్తి భక్తి కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాము. హరి ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు.